హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం హీరో విశాల్ సంతానం ప్రధాన పాత్ర పోషించి సోనూ సూద్ విలన్గా నటించిన మద గద రాజా మూవీ రివ్యూ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఈ మూవీ ఈ సంక్రాంతికి తమిళ్లో రిలీజ్ అయ్యి ఇప్పుడు తెలుగులో డబ్ చేసి థియేటర్లో రన్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ముందుగా మీరు ఇప్పటివరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే సబ్స్క్రిప్షన్ ఒక్క లైక్ నాకు ఎంతగానో హెల్ప్ చేస్తాయి. స్టోరీ లైన్ విషయానికి వస్తే హీరో చైల్డ్హుడ్ ఫ్రెండ్స్కి విలన్ సోనూ సూద్ వల్ల ఒక ప్రాబ్లం వస్తుంది. ఆ ప్రాబ్లమ్ని హీరో అయిన మన విశాల్ గారు ఏ విధంగా క్లియర్ చేశారు, అసలు ఏం జరిగింది అన్నదే స్టోరీ లైన్ ఫ్రెండ్స్. రివ్యూ విషయానికి వస్తే మీరు కనుక ఒక 10 years బ్యాక్ రిలీజ్ అయిన నేనే అంబానీ మరియు ఐశ్వర్యాభిమస్తు మూవీస్ని చూసుంటే ఆ మూవీస్లో ఉన్న కామెడీ మీకు నచ్చినట్లయితే ఈ మూవీ కూడా మీకు నచ్చుతుంది. థియేటర్కి వెళ్ళి ఒక మంచి కామెడీ మూవీ చూసాం అనే ఫీలింగ్ కలుగుతుంది. ఆ మూవీలో ఏ విధంగా సంతానం గారు ఫుల్ ఫ్లెడ్జ్డ్ కామెడీని అయితే జనరేట్ చేశారో ఈ మూవీలో కూడా ఆయనే ఫుల్ కామెడీ రోల్తో మొత్తం ఎంటర్టైన్మెంట్ చేశారు అని చెప్పుకోవచ్చు. పాజిటివ్స్ విషయానికి వచ్చినప్పటికీ అందరి పెర్ఫార్మెన్స్ బాగానే ఉంది. 12 years మూవీ అయినప్పటికీ కామెడీ పరంగా ఎక్కడా కూడాను బోర్ కొట్టే విధంగా లేదు. స్టోరీ మాత్రం అవుట్డేటెడ్గా ఉంది. అయినప్పటికీ మనం ఎంటర్టైన్మెంట్గా ఫీల్ అవుతాం. లేటెస్ట్ విషయానికి వస్తే అసలు సెకండ్ హాఫ్లో అంజలి గారు ఎందుకు వచ్చారో, హీరోయిన్ క్యారెక్టర్స్ని అడల్ట్ కంటెంట్ కొంతవరకు అనిపిస్తుంది. హీరోయిన్స్ క్యారెక్టర్ని కొంతవరకు ఎడిట్ చేసినా తప్పు లేదు అనిపించింది. ఇక ఒకప్పటిలాగానే తమిళ్ డబ్బిడ్ సాంగ్స్ ఎంత వరస్ట్గా ఉంటాయో ఈ మూవీలో కూడా సాంగ్స్ అంతే వరస్ట్గా ఉంటాయి. 12 years కిందటి మూవీ కాబట్టి ఈ మూవీలో సినిమాటోగ్రఫీ గురించి ఎంత తక్కువగా చెప్పుకుంటే అంత మంచిది. ఓవరాల్గా ఒక మంచి ఫన్ మూవీని థియేటర్కి వెళ్ళి చూడాలి అనుకుంటే ఈ మూవీని ఖచ్చితంగా ఒకసారి చూడొచ్చు. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 2.5 out of 5 ఫ్రెండ్స్. ఈ మూవీలో ఆర్య గారిని ఫోర్స్గా గెస్ట్ రోల్కి పెట్టారు, ఆ రోల్ని ఫోర్స్గా తీసుకొచ్చారు అనే ఫీలింగ్ అయితే కలిగింది. ఏ విధంగా ఐశ్వర్యాభిమస్తు మూవీలో విశాల్ గారు గెస్ట్ అపీరెన్స్ ఇస్తారో ఈ మూవీలో ఆర్య గారు గెస్ట్ అపీరెన్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, మీరు కనుక ఇప్పటివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.